యాక్చువల్లీ ఆ 40,000 మేము పెళ్లిలో మాట్లాడుకున్నాం. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అలాంటివి తెచ్చుకోవడానికి అని. ఎట్లాగో ఇచ్చేదే కదా అని ఇచ్చేసాము. ఇంక ఇచ్చేసినాక అవేం తేలేదు. ఇల్లు ఒక తీసుకొని రెంట్కి తీసుకొని ఉన్నారా? మీ అత్త మామలతో కలిసి లేరు? లేరు, వాళ్ళు ఊరికి వెళ్ళిపోయి ఉన్నారు. మేము అక్కడే ఉంటాము. ఓకే. మా మామయ్య ఉద్దేశం అది. ఈడ అమ్మ అత్తకు ఫస్ట్ నుంచి గొడవలు పడ్డం అలవాటు. పక్కింటోళ్ళు సొంత అక్క చెల్లెలు కూడా అదే చెప్తారు. ఒకవేళ మీతో కలిసి ఉంటే మీకు అత్త హెరాస్మెంట్ ఎక్కువ ఉంటుందని ఆయన కొంచెం లౌక్యంగా వేరే ఉంచాడు. మరి మీ ముగ్గురు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నాం మేడం. ఎంతకాలం బాగున్నారు? మేము 1 year వరకు బాగున్నాం మేడం. కళ్యాణ లక్ష్మి వచ్చేంత వరకు 1 yearకి వచ్చింది. పెళ్ళైన 1 yearకి కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఆ రోజు వాళ్ళ అమ్మ నన్ను పిలిపించి, లేదు ఈమె ఇవ్వదంట 1 lakh రూపీస్ అట్లా ఇట్లా అని గొడవ చేశాడు. సరే ఏముంది 1 lakh ఇచ్చేస్తాము అని అన్న. ఇచ్చేసినా కూడా మీ అమ్మ ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. అసలు మీ కేసులో నాకు ఇప్పటిదాకా అర్థమవుతుంది, కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చిన తగాదా లాగా ఉంది. మీ అంతా అన్యోన్యంగా ఉంది. ఆ 1,00,000 రూపాయలతో పెద్ద డిస్ప్యూటే స్టార్ట్ అయ్యిందిగా. అది ఓకే అని అన్నాం కూడా మేడం. దానిదేంది, ఒక జాబ్కి వెళ్ళినా లేకపోతే మా మామయ్య అన్నాడు, నేను ఒక 2 నెలలు కష్టపడితే సంపాదించేసుకున్నా, నా డబ్బుకు నువ్వెందుకంటే యాక్చువల్లీ ఆమె ఆలోచన ఏంటంటే మా ఆడపడుచుకి ఇవ్వాలి. అదేలేమ్మా, వాళ్ళ బిడ్డ కావాలనమ్మా. ఆమెకు కూడా ఏం పర్సనల్ గా యూజ్ చేసుకోదు. అక్కడ కూతురు కుటుంబం కాస్త సమస్యలో ఉంది కాబట్టి నీ దగ్గర నుంచి ఏమన్నా వస్తే సర్దుబాటు చేద్దాం అనుకుంది. నీ దగ్గర ఏమీ రాలా, ఎదురుగా కళ్యాణ లక్ష్మి కనిపించింది, అది పట్టుకొని వెళ్తే బాగుంటదని ఇక ఆ విషయం మీద న్యూసెన్స్ స్టార్ట్ చేసింది. అయిన వాళ్ళు ఒక పని చేసేది లేదు మేడం, ఒక ఏం లేదు. అల్లుడు ఇద్దరు చేయరు. వీళ్ళు పెడితేనే వాళ్ళు తినాలా. ప్రతి నెల బియ్యంతో 9 రకాల సామాన్లు అన్ని వీళ్ళే ఇవ్వడం ప్రతి నెల. సరే, వాళ్ళ కూతురికి ఆవిడ ఇచ్చుకుంది అనుకుందాం. పెద్దగా వీళ్ళు చదివియడము, బియ్యం పంపించడం, అన్ని సరుకులు అన్ని వీళ్ళే. వాళ్ళు పెరిగి పెద్దగా అయినాక ఇప్పుడు షేర్ అయ్యిండ్రు. ఓకే, మీ సమస్య ఏంటమ్మా? అది అయితే ఇంకా వాళ్ళ కూతురికి ఆవిడ ఇచ్చుకుంటుంది, వాళ్ళ ఇష్టం వచ్చిన దాంట్లో నీకేం కష్టం దానివల్ల? నాకేం ప్రాబ్లం లేదు మేడం. సరే అయిపోయిందని 40,000 ఇచ్చేసాము. మిగిలింది 60,000 మా బాబాయ్కి ఇచ్చేసాము. అయిపోయింది. తర్వాత మా మామయ్య చనిపోయాడు మేడం. అతనికి లంగ్స్ క్యాన్సర్ వచ్చింది, బాగా చైన్ స్మోకర్ అనమాట. చనిపోయాడు నవంబర్లో. 2019లో చనిపోయాడు. మా మామయ్య చనిపోయిన తర్వాత మా అత్త 1 year వాళ్ళ కూతురు దగ్గర ఉంది. లాక్డౌన్ టైంలో వ్యవసాయ పనులు చేసేది. 1 yearకి మీ పెళ్ళైన 1 year అతనికి ముందు నుంచే జబ్బు ఉంది, కానీ కొంచెం మందులు వాడడం వల్ల 2019 వరకు ఉన్నాడు. చనిపోయిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ స్టార్టింగ్ టైంలో వాళ్ళ కూతురు దగ్గర ఉండిపోయింది. ఇంకా అసలు మా దగ్గర రావడం ఇష్టం లేదు ఆమెకి. అక్కడ వ్యవసాయ కూలి పనులు చేసుకోవడం, ఉన్నదంతా కూతురికి ఇచ్చేయడం. అంటే ఏమైనా పొలాలు ఉన్నాయా వాళ్ళకి, ఆస్తులు? ఒక్కటే ఎకరం ఉంది. మామూలుగా వేరే వాళ్ళ పొలంలో కూలి పనులకు వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేయడం అది చేస్తుంటుంది మా అత్త. అయినా ఓకే పర్లేదని వదిలేసాము. ఇంకా ఆమె ఇష్టం, వాళ్ళ కూతురికి ఆమె సంపాదించుకునేది ఇచ్చుకుంటుందేమో. ఇంకా తర్వాత మా దగ్గరకు వచ్చేసి ఇంకా 1 year తర్వాత ఆమెకి చాలా లావు ఉంటుంది. ఇంకా ఆమెకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది మేడం. ఎవరికి? మా అత్తగారికి. ఒక 105 కిలోలు ఉంటుంది. 105 kgs ఉంటుంది. హై బీపీ ఉంది. ఇంకా 3-4 ఉన్నాయి. మైగ్రేన్, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, ఆస్తమా, అవంటిలన్నీ ఉన్నాయి. డాక్టర్ చెప్పారు ఆమె డ్రింక్ చేయొద్దు, నాన్ వెజ్ ఎక్కువ తినొద్దు అనేసి. తర్వాత ఆమెకి హై బీపీ వచ్చి బాగా కళ్ళు తిరిగినట్టు కాగానే కూతురికి నేను నాకు హాస్పిటల్ చూపించమ్మా అన్న వరకు, నీ కొడుకు ఉన్నాక, నీ కొడుకు గవర్నమెంట్ జాబ్ ఉన్నాక నేను ఎందుకు చూపిస్తా అంటే, నేను నీకు డబ్బులు చేసి ఇచ్చాను కదా, మరి నాకు చూపించమంటే గొడవ పెట్టి పంపించేసింది మా ఇంటికి. అమ్మకి కూతురికి తగాదా అయింది, మీ దగ్గరికి పంపించారు. ఆమెకి తగాదాలు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, అందరు చెప్తారు. అయినా కూడా మీకు కూతురు అంటేనే ఇష్టం. వచ్చేసి 10,000 తీసుకొని వచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే, కూతురు మీ ఇయ్యపురాలని ఎల్లగొట్టేసి నీ కూతురు కొడుకు వాళ్ళు కొడుకుని పెట్టుకొని ఉండు, కోడల్ని జాబ్కి పంపించేసి వచ్చిన సాలరీ నాకు ఇచ్చేసి అని ఎవరు చెప్పారు? మా ఆడపడుచు. అమ్మకి కూతురికే పడట్లేదు కదా, మళ్ళీ ఇంత సలహా ఎట్లా ఇచ్చి ఉంటది అని మీరు ఎట్లా, అసలు ఇవన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుని మీకు ఎలా తెలుస్తున్నాయి? అమ్మ కూతుర్లు మాట్లాడుకుని. నా ఫోన్ తో ఆమె కాల్ మాట్లాడుతుంది మేడం. ఫోన్ రికార్డ్ పెట్టాను. అసలు ఆ కూతురు ఫోన్ రాకముందు చాలా బాగుంటుంది మా అత్త నాతో. ఫోన్ వచ్చిన ఒక 15 minutesలో ఏదో ఒక రకంగా గొడవ తీయడం అలాంటివి చేస్తూ ఉంటుంది. ఇంకా మా అమ్మ వద్దు వెళ్ళగొట్టేసి, నాకు మీ అమ్మ ఉంటే నేను బాగా చూడను, గొడవ పెట్టుకుంటాను అట్లా అంటే, ఇంకా మేము మా అమ్మని మా పిన్ని వాళ్ళ ఇంటికి పంపించేసాం. పంపించేసిన తర్వాత ఇంకా నాకు చాలా టార్చర్ మేడం. ఆమె ఒక 5 minutes ఆగదు, నోరు తిడుతూనే ఉంటుంది. నాకు ఇక నేను ఉండను అసలు. ఎప్పుడు మీ అమ్మ కాలం ఉంది? 1 month ఉంది మేడం మా దగ్గర. 1 month లోనే నీకు నరకం కనిపించేసిందని? చాలా నరకం, అసలు తిననివ్వదు. ఎందుకు తింటావు, లేవు, నువ్వు తినొద్దు.
సరే మీరు అన్నారు కదా 2-3 months లో జాబ్ చూసుకుంటానని, జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యాను మేడం. ఎంత శాలరీ వచ్చేది? నాకు 15 వచ్చేది మేడం. ఇంట్లోనే ఇచ్చేవాళ్ళ లేకపోతే మీరేమైనా దాచా? లేదు, మొత్తం ఇంట్లోనే. మా హస్బెండ్ సేవ్ చేస్తాననేవాడు, నేను ఇంట్లోకి ఇద్దామని నా ప్లానింగ్తో నేను వెళ్ళాను. ఇంకా ఆ తర్వాత ఇంకా మా అమ్మని పంపించేసిన కూడా గొడవ స్టార్ట్ చేయడం అట్లాంటివి చేస్తే నేను ఇంక ఉండలేక మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను, మా పిన్ని వాళ్ళ దగ్గరికి. ఒక 20 days ఏంటి వెళ్ళిపోయాను. గొడవ అంటే ఏంటి? ఎట్లా ఉండేది? నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కట్నం తేలేదు. కట్నం తెచ్చి నాకు శాలరీ తెస్తున్నావుగా. నాకు సరిపోదు, అది నా మనవరాలకి ఏమి ఇచ్చి పెళ్లి చేయాలి నేను, అదనమాట. మళ్ళీ ఒకవేళ ఏవి దొరకకపోతే కూడా నువ్వు ఉప్పు కరెక్ట్ వేయలేదు, నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇక్కడ దుమ్ము పట్టింది, ఏదో ఒక చిన్న కారణం. కోడిగుడ్డు మీద ఈకలు బీకే ఆమె. అట్లా చేస్తే ఇంకా నేను ఉండకుండా 20 days మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా అప్పుడు ఆల్రెడీ ఆమెకి హై బీపీ ఉంది కాబట్టి ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మా అత్తకి. పడిపోయింది కూర్చున్న చైర్లో నుంచి. పడిపోయిన 1 hourకే ఇంకా నాకేమొద్దు, నాకు కోడలు కావాలి, ఎందుకంటే సేవ్ చేయడానికి. ఇంకా నేను మా ఆయన కాల్ బ్లాక్ చేసేసాను. ఇంకా మా మామయ్య, మా పిన్ని వాళ్ళని అందరిని అడిగి అక్కడికి వచ్చి ఊరికి మాట్లాడి తీసుకొచ్చాడు మా హస్బెండ్. పంచాయతీ పెట్టి పంపించినమ్మా. రాసుకున్నాం కూడా ఒక చిన్న వైట్ పేపర్ మీద, మీ అమ్మ నన్ను ఎక్కువ టార్చర్ పెట్టొద్దు, 2-3 మాటలు తిట్టినా కూడా నేను వచ్చేస్తా, అలా రాసుకొని తెచ్చినాక ఇంకా సేవ చేయడం కోసం అప్పుడు కొంచెం మంచిగా మాట్లాడింది. ఇది ఆమెకు 1 month రికవర్ అయ్యే వరకు మంచిగా మాట్లాడింది. మళ్ళీ మా ఆయన జాబ్కి వెళ్ళగానే మళ్ళీ స్టార్ట్ చేయడం గొడవ. నువ్వు పొట్టిగా ఉన్నావు, నా హైట్ 5.3, నేను పొట్టిగా ఉన్నాను. ఆమెకి లేదు, నువ్వు గవర్నమెంట్ జాబే చేయాలి, ప్రైవేట్ జాబ్ చేస్తే నేను వెళ్ళగొట్టేస్తాను నా కూతురు. మళ్ళీ కాల్ రికార్డింగ్స్లో మాకు ఒక ఎకరం పొలం ఉంది మేడం, అది మా మామయ్య సంపాదించింది కాదు, వాళ్ళ డాడీ ఇచ్చింది. ఆ పొలం నువ్వు రాయించేసుకో, ఇల్లు కూడా నాకు కావాలి, వీడు హైదరాబాద్లోనే జాబ్ ఉంటుంది కాబట్టి ఊరికి రాడు, జాబ్ సర్వీస్ ఇంకొక 23 ఏళ్ళు ఉంది, నువ్వు రాయించుకొని నాకు ఇస్తేనే మంచిదని మా ఆడపడుచు ఎక్కడం. మా ఆయనతో డైరెక్ట్ మాట్లాడకుండా రోజు నన్ను అంటే ఉన్నది నేను వెళ్ళిపోతే మనవరాల్ని చేయొచ్చు, లేకపోతే బయట ఇంకెవరినైనా చేసి కట్నం తీసుకోవచ్చు. అట్లా ఇంకా రోజు చాలా టార్చర్ పెట్టేది. సెకండ్ స్ట్రోక్ వచ్చింది ఆమెకి, ఎందుకంటే నేను జాబ్కి వెళ్ళిపోయేదాన్ని, మా ఆయన జాబ్కి వెళ్ళిపోయిగానే మీ అమ్మ వాళ్ళు బయటే ఉండేది. అక్కడ పక్కనే ఒక కళ్ళు కాంపౌండ్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తాగడం, లేకపోతే కూతురు దగ్గరికి వెళ్ళి తాగడం, అదంతా చేస్తే సెకండ్ టైం స్ట్రోక్ వచ్చింది. చనిపోయింది మేడం మా అత్త. చనిపోయింది. అంటే 1 week కొంచెం పారాలసిస్ వచ్చి కూర్చుంటే లేవకపోయేది, అంతే. తను తిరిగేది, తినేది అంతా చేసుకునేది. సడన్గా ఇంకా చనిపోయింది మేడం. చనిపోయే 1 week ముందు నేను జాబ్కి వెళ్తాను, సడన్గా జాబ్ మానేస్తే ఇప్పుడు కుదరని మా అమ్మని తెచ్చాము. కొంచెం ఆమెను ఇంటి దగ్గర ఉండి చూసుకో, జస్ట్ అన్నం పెడితే చాలు, ఆమె పర్సనల్ పనులు ఆమె చేసుకుంటుంది అనేసి తెచ్చాము. చనిపోయిన తర్వాత ఇంకా అన్ని సంస్కారాలు చేసేసాం మేడం. ఇక్కడికి వచ్చాము. ఆవిడ చనిపోవడానికి 1 week ముందు మీ అమ్మని తీసుకొని వచ్చావు కదా, మరి ఆవిడకి నచ్చిందా లేకపోతే ఈవిడ రావడం ఆవిడకి ఇష్టం లేదా? ఇష్టమే, పని చేయించుకోవడానికి, అంతే, ఇంకేం లేదు. అవసరం లేదు, కయ్యం తీస్తారు. ఇంకా అప్పటికే ఆమెకి మతిమరుపు చాలా వచ్చేసింది, మన లోకంలో లేదు, గుర్తుపట్టలేక ఉంది.